ఎన్నికల వేడి రాజుకున్న బీహార్లో ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. దేశ స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా పాట్నాలో సీడబ్ల్యూసీ భేటీ అవుతుంది. కాంగ్రెస్ అగ్రనాయకులు సహా ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ అధ్యక్షులు, కీలక నేతలు హాజరవుతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలోని పీసీసీ ప్రధాన కార్యాలయం సదాఖత్ ఆశ్రమంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 170 మంది కీలక నేతలు హాజరవుతున్నారు. పాట్నాలో నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశం 2వ స్వాతంత్ర్య పోరాటం ప్రారంభానికి నాందిగా అభివర్ణించింది కాంగ్రెస్. ఈ పోరాటంతో దేశంలోని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల ఓటమి తథ్యమని అభివర్ణించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల చోరీ, ట్రంప్ సుంకాలు, సంస్థాగత సంస్కరణలు ఎజెండాగా చర్చించి తీర్మానాలు చేస్తారు. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పాట్నాకు చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వంశీచంద్రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నుంచి షర్మిల, రఘువీరారెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు, కొప్పులరాజు హాజరవుతున్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ సమావేశాలు కార్యకర్తలకు ఉత్తేజాన్నిస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.